నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నిత్య నివాసి అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం. నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలలో చరిత్రాంతంలో అంటే మెస్సియ రాజ్యం చివరిలో దేవుడు క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని సృష్టిస్తాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. క్రొత్త నిబంధన విశ్వాసం అంతిమంగా ఎదురుచూచినది, ఆశించినది ఒక సరికొత్త మార్పు చెందిన విమోచన పొందిన ప్రపంచం. అక్కడ క్రీస్తు తన వారితో ఉంటాడు. పరిశుద్ధత, పరిపూర్ణతలో నీతి న్యాయాలు అక్కడ నివసిస్తాయి. పాపం యొక్క అన్ని ఛాయలు చెరిపివేసేందుకు భూమి, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ నాశనమైపోతాయి. భూమి ఆకాశాలు చిన్నాభిన్నమవుతాయి. నక్షత్రాలు కరిగిపోతాయి. పంచభూతాలు లయమైపోతాయి. నూతన భూమి మనిషికి దేవునికి నివాస స్థలం అవుతుంది. విమోచన పొందిన వారందరికీ క్రీస్తు పునరుద్ధాన దేహం వంటి దేహం ఉంటుంది. అది నిజమైనది, నశించిపోయినది, అమర్త్యమైనది. ఎవరైతే దేవునికి అన్ని విషయాలలో సంపూర్ణ విధేయులై దేవుడు ఏర్పరిచిన మార్గాలలో నడిచి దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారో వారు మాత్రమే కాక వారి సంతానాన్ని కూడా అట్టి రీతిగా నడిపిస్తే ఈ క్రొత్త భూమి ఆకాశం కలిగిన ఈ ప్రపంచంలో పాలివారవుతారు అని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:10. దేవుడు మనకు వాగ్దానం చేసిన భూభాగం తన యాత్రకు ముగింపు కాదని అబ్రహాముకు తెలుసు. ఆ వాగ్దానం తన సేవకుల కొరకు దేవుడు ఏర్పాటు చేసిన పరలోక పట్టణాన్ని సూచిస్తుంది. ఈ లోకం గుండా మన నిజమైన గృహం అయిన పరలోకానికి ప్రయాణిస్తున్నామని గ్రహించాలి. ఈ జీవితంలో ఉన్న వాటిని మనం కోరుకోకూడదు. ఈ భూమిపై మనలను మనం యాత్రికులుగాను పరదేశులుగాను మనం భావించుకోవాలి. ఈ భూమిపై దేవునికి ఇష్టమైన రీతిగా జీవించిన వారి జాబితాలో మనం ఉంటే మనమే కాదు మన సంతానాన్ని కూడా ఉంచగలిగితే ఆయన సన్నిధిని నిలిచే భాగ్యం ఇస్తాడు. ఆమేన్.